ముందు జ్ఞాపకం ఉందా ఏం చెప్పాను? ఇంకా చెప్పాలి సంఘం ప్రమాణాలు. ఎస్, గుర్తున్నాయి కదా? చేసేసారా ఏమైనా ప్రమాణాలు దాని తర్వాత ఎవరికైనా? లేదు కదా. వట్టి ప్రమాణాలు ఎవరికి చెయ్యకండి. నీ అవును అవునుగా ఉండని, నీ కాదు కాదుగా ఉండని. దానికి మించి ఏదైనా మీరు చేస్తే అపవాది నుండి వచ్చినది. ప్రార్థనతో ప్రారంభించుకో. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నమ్మదగిన దేవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు ప్రభువా, నాయన నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. నాయన వారమంతా మాతో తోడుగా ఉండి సమస్త కీడు నుండి మమ్మల్ని, మా కుటుంబీకులని, మా బంధువుల్ని, మా స్నేహితుల్ని మీరు తప్పించినందుకు నాయన నీకు వందనాలు. తిరిగి నీ సన్నిధిలో ఈ విధముగా మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు, నీ సంఘముగా మేమందరము కూడి స్తుతి ఆరాధనతో పాటు వాక్కు పరిచయంలో పాల్గొనటకు మీరు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. నాయన ఈ దినము ఎక్కడైతే నిన్ను ఆరాధిస్తున్నారో, ఎక్కడైతే నిన్ను స్తుతిస్తున్నారో, ఎక్కడైతే వాక్కు పరిచర్య జరుగుతుందో నాయన నీ సన్నిధి వారి మధ్యలో నిలపండి. నాయన యథార్థమైన సేవ నాయన ప్రభువా, నాయన ఆత్మతో సత్యముతో జరిగే నాయన తండ్రి స్తుతి ఆరాధన నాయన ప్రభు అక్కడ మీరే జరిగించుకోమని ప్రతి కాపరి నోట నీ మాట ఉంచి నాయన ఏ వ్యర్థమైన బోధ జరగకుండా ఈ రోజు నాయన తండ్రి కాపరిని మీరు అభిషేకించి దీవించి ఆశీర్వదించి జ్ఞానాత్మను వివేచనను మా కాపలకు నాకును అందరికీ దయచేసి నాయన సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఈ రోజు మీరు పొందుకోమని ఈ చిన్న ప్రార్థన మిక్కిలి వినయంతో నీ కుమారుడైన మా రక్షకుడైన యేసు క్రీస్తు పుణ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. 31వ అధ్యాయానికి వద్దామండి. సంఖ్యాకాండము 31వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందామండి. మరియు యెహోవా మిద్యానీయులు ఇశ్రాయేలీయులకు చేసిన హింసకు ప్రతిహింస చేయుడు. తరువాత నీవు నీ స్వజనుల యొద్దకు చేర్చబడదు అని మోషేకు సెలవీయగా, మోషే ప్రజలతో మీలో కొందరు యుద్ధ సన్నద్ధులై మిద్యానీయుల మీదికి పోయి మిద్యానీయులకు యెహోవా విధించిన ప్రతిదండన చేయునట్లు ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలోనూ ప్రతి గోత్రములో నుండి 1000 మందిని ఆ యుద్ధమునకు పంపవలెననెను. అట్లు గోత్రం ఒక్కటింటికి. ఈ రోజు నేను ఏమంటున్నానంటే ప్రతి ఇంటిలో ఒక యుద్ధం చేసేవారు కావాలి. ఆ రోజు ప్రతి గోత్రములో నుండి ఎంతమంది? 1000 మందిని దేవుడు పోగు చేసుకున్నాడు, యుద్ధానికి వెళ్ళమన్నాడు. కానీ ఈరోజు యుద్ధము ఎక్కడ జరుగుతుందో తెలుసా? యుద్ధాలు ఎక్కడ జరుగుతున్నాయి? మన గృహాల్లో జరుగుతున్నాయి యుద్ధాలు తల్లిదండ్రులు పిల్లల మధ్యలోని, బంధువుల మధ్యలోని, కుటుంబీకుల మధ్యలోనే ఎక్కువ ఏం జరుగుతున్నాయి? యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ యుద్ధాలు జయించడానికి కనీసం ఒక్కడు కుటుంబంలో నిలబడగలిగితే, యథార్థముగా నిలబడగలిగితే, ప్రతి కుటుంబానికి ఒక యోధుడు ఉండాలండి. ప్రార్థన వీరుడు, ప్రార్థన యోధుడు. ఒక్క కుటుంబానికి నిజంగా ఒక్కడు ఇంటిలో రక్షింపబడితే, నాకు వినిపించలే, రక్షింపబడుతున్నదా లేదా? వాక్యం చెప్తుంది, నేను చెప్పడం లేదు. ఇంటిలో ఒకడు రక్షింపబడితే అంట కుటుంబము కూడా చెప్పాలి రక్షింపబడుచున్నది. ఎలాంటి వాడు? ఎప్పుడైతే ఒక్కడు దేవుని యందు భయము భక్తి కలిగి యథార్థముగా జీవించి పరిశుద్ధతలో వాడు బ్రతుకుతుంటే, అలాంటి ఒక్కడు చాలంట కుటుంబాన్ని దేవుని తట్టు త్రిప్పటానికి. నీవు అలాంటి వాడివి, నీవు అలాంటి దానివై ఉన్నావా అని దేవుడు ఈరోజు మనల్ని అడుగుచున్నాడు. ఆర్ యు దట్ వన్ హూ విల్ వేజ్ వార్ అగైన్స్ ది ఎనిమీ? చీకటి శక్తులతో, అంధకారపు శక్తులతో అల్లాడిపోతున్న నీ కుటుంబం పక్షమున నీవు నిలబడి యుద్ధము చేయటానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? దేవుడు అంటున్నాడు, నీవు అడుగుడి నీకు ఇవ్వబడును, వెతుకుడి నీకు దొరుకును, తట్టుడి, అడగండి, వెతకండి. ప్రభువా, నా ఇంటిలో ఇంకా ఎవరైనా ఆత్మలు, ఎవరైనా ప్రాణాలు నాయన చీకటి శక్తులతో పోరాడుచుంటూ వారు గెలవలేకపోతూ ఉంటే నాయన వారు తరఫున నేను నాయన తండ్రి నిలబడి వారు పక్షమున నాయన తండ్రి నేను ప్రార్థన చేస్తున్నాను. అత్యధికమైన విజయము దేవుడు
మనకి కలుగ చేయటానికి వచ్చాడండి. నన్ను బలపరచువాను యందు చూడండి, ఒక్కడు దేవుని శక్తితో దేవుని ఆత్మతో ఇంటిలో ఒక్కడు నిలబడితే ఆ గృహాన్ని వాడు చీకటి శక్తుల నుండి కాపాడగలుగుతాడండి. ఈరోజు దౌర్భాగ్యం ఏమిటంటే మన ప్రార్థనలు, మన పోరాటము అంతా మన కొరకే అయిపోయింది. ఆ పోరాటము కూడా స్వార్థపూర్వకమైన పోరాటాలు అయిపోయాయి. ఎంతసేపు మన శరీరము గురించి, మన తిండి గురించి, మన ఉద్యోగం గురించి, మన భవిష్యత్తు గురించి కాదండి, మన కుటుంబాల గురించి. ఏమండి, కుటుంబంలో సమాధానము లేకుండా సమాజంలో మనం సమాధానం పొందుకోలేమండి. అవునా కాదా? వాస్తవమా కాదా చెప్పండి. కుటుంబంలో సమాధానము లేకుండా, సఖ్యత లేకుండా, ఐక్యత లేకుండా సమాజంలో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ విషయాలు మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అందుకని అంటున్నాను, ఆ రోజు 1000 మందిని దేవుడు అడిగాడు, మోషేకి చెప్పాడు ప్రతి గోత్రము నుండి 1000 మంది. కానీ ఈ రోజు నేను అడుగుచున్నాను, ప్రభువా, ఇంటికి ఒక్కడు, ఇంటికి ఒక స్త్రీ అయినా, ఇంటికి ఒక పురుషుడినైనా ప్రభువా మీరు లేవనెత్తండి ప్రభువా. యథార్థముగా వారి కుటుంబాల కొరకు పోరాడే వాడిని లేవనెత్తండి ప్రభువా. నాయన, యుద్ధాలు ఓడిపోతున్నాము నాయన ప్రభువా, కుటుంబాలు కూలిపోతున్నాయి, వివాహం అనే వ్యవస్థ నాయన తండ్రి కూలిపోయింది నాయన ప్రభువా. 6 నెలలు, సంవత్సరము లోపే విడాకులు నాయన ప్రభువా. భయంకరమైన ఇదిగో విషయములు మేము చూస్తున్నాము కుటుంబాల్లో నాయన తండ్రి. డ్రగ్స్ కి పిల్లలు అలవాటు పడిపోతున్నారు, భయంకరమైన వ్యసనాలకి పిల్లలు గురవుతున్నారు, భయంకరమైన విషయాలు, సంగతులు వారు సెల్ ఫోన్స్ లోని, వాళ్ళు ఇంటర్నెట్ లో కానీ ఎక్కడ చూసినా చెడు 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 చెడు. అందుకనే వారు పక్షమున నేను నిలబడ్డాను నాయన ప్రభువా యుద్ధము చేయటానికి. నా కుటుంబము కొరకు నేను యుద్ధము చేయటానికి నిలబడ్డాను ప్రభువా. నా కుటుంబాన్ని నేను నాయన తండ్రి నీ శక్తితో, నీ బలముతో నేను యుద్ధము చేసి పోరాడి నేను గెలుస్తాను ప్రభు. ఏమంటాడు యాకోబు? నేను నరునితో దేవునితో పోరాడి. మనము కూడా గెలవాలండి. నరునితోని దేవునితోని పోరాడి మనము యుద్ధ భూమిలో ఉన్నామని ప్రతిదినము మర్చిపోకూడదండి. వీఆర్ ఇన్ అ వార్. సామాన్యమైన వారు కాదు. భర్త బయటికి వెళితే ఏ స్త్రీ, ఏ పరాయి స్త్రీ నీ భర్తని చూచి లొంగ తీసుకోవాలనుకుంటుందో, లేకపోతే నీ భర్త దృష్టి నీ మీద కాకుండా పరాయి స్త్రీ మీద పడుతుందో, లేకపోతే నీ పిల్లలు కాలేజీకి వెళ్లే బదులు లేకపోతే షికార్లకు వెళుతున్నారా, అమ్మాయిలతో తిరుగుతున్నారా, డ్రగ్స్ చేస్తున్నారా, ఎక్కడ అణు 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 అణువు మన జీవితంలో యుద్ధమే. అందుకనే దేవుడు అంటున్నాడు, ఆ రోజు 1000 మందిని కుటుంబానికి, గోత్రానికి, ఈ రోజు ఇంటికి ఒక్కడిని అని దేవుడు పిలుస్తున్నాడు. ఉంటారమ్మా మీరు అలాగా? ఎంతమంది మీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నారో చేతులు ఎట్టండి దయచేసి. ప్రార్థన చేయండి అమ్మా. మీరే రేపటి తరాన్ని కాపాడేవారు. రేపు మీకు వివాహం అయిన తర్వాత మరొక తరము, మా తరము పోతుంది. మా తరము పోయిన తర్వాత రేపు వచ్చే పిల్లల తరము మీరే నడిపించాలి వారిని. మీరే యోధులుగా ఉండి యుద్ధము ఎలా చేయాలని మీరు నేర్చుకోకపోతే పిల్లలకి మీరు ఏమాత్రం యుద్ధము చేయడానికి మీరు వారికి జ్ఞానముని ఇవ్వలేరు మీరు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఎందుకు ఎన్నిసార్లు దేవుడు యుద్ధాలు చేయించాడు? యుద్ధ భూమిలోకి ఎందుకు ప్రవేశింపజేశాడు వారిని? ఇశ్రాయేలీయులని యుద్ధాలకు ఎందుకు పంపించాడు? ఎందుకంటే జయం అనేది ఎంత కష్టమైనది అని తెలియపరచడానికి. సామాన్యమైన యుద్ధాలు కాదమ్మా ఇశ్రాయేలీయులు పోరాడింది. మనం కూడా సామాన్యమైన యుద్ధాలు కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అంటాడు, మనము శరీరముతోని రక్తముతో పోరాడటం లేదు. అంటే పోరాటం ఉన్నదా లేదా? ఉందా లేదా? దేనితో పోరాడుచున్నామంట? ప్రధానులతో, అంధకారపు శక్తులతో, చీకటి శక్తులతో. ఆకాశము చదవండి ఒకసారి. ఆకాశ మండలంలోన ఏలనగా మనం పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతో. ప్రధానులు అంటే ఎవరండి? అధికారం ఉన్న వారితో. అధికారం ఉన్న వారితో మనం పోరాడుతున్నాం. ప్రభువా ఇదిగో ఎలక్షన్లు అయ్యి ఎలాంటి ప్రధానులు వస్తారో, ఎలాంటి అధికారులు వస్తారో నాకైతే తెలీదు. వారు మాకు వ్యతిరేకముగా నాయన ప్రభువా ఎటువంటి నాయన తండ్రి కట్టడలు నియమించిన ప్రభువా
అది మాకును సమాజానికి నష్టమే ప్రభువా, నష్టమే ప్రభువా. ఎంతమంది ఓటు ఎందుకులేండి, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు ప్రస్తుత చూడండి, ఇట్ ఇస్ ఆల్వేస్ అ ప్రెజెంట్ టెన్స్. ఏమిటంట? ప్రస్తుత అంటే ఇప్పుడు ఉన్న అంధకార. పాస్ట్ టెన్స్ లేదు అక్కడ, ప్రెజెంట్ టెన్స్ గురించి మాట్లాడుతుంది. ప్రస్తుత అంధకారపు సంబంధులకు లోకనాథులను ఆకాశ మండలమందున ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహముతోను, దురాత్మల ఒక్కనితో కాదంట, సమూహములతో అంట, దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తం నెరవేర్చిన వారిని. ఆపద్దినం ఎప్పుడు వస్తుందో మీకు తెలుసా? తెలీదా? ఎప్పుడైతే ప్రార్థనలు చేయరు, ఎప్పుడైతే వాక్యము ధ్యానించరో. ప్రతి దినము ఆపద దినమే, ప్రతిరోజు ఒక ఆపద దినమే. అది మీరు గ్రహించకపోతే మిమ్మల్ని మీరు ఓటమి పాలు చేసుకుంటారు. ప్రతిరోజు తండ్రి అందుకనే అంటాడు, ఏ తెగులు నీ గుడారము పగటి వేళ వెన్నెల దెబ్బైనను రాత్రి వేళ వెన్నెల దెబ్బైనను అంటాడు. అంటే ప్రతిరోజు ఎండ, సూర్యుడు చంద్రులు ఉన్నాయా లేదా? చూడండి, మనం అర్థం చేసుకోవాలి ఏమిటంటే ప్రతిరోజు ఒక యుద్ధము, ప్రతిరోజు ఒక పోరాటము. మీ జీవితంలో ప్రార్థన లేకుండా, వాక్యము లేకుండా ఏది జయించలేరండి. పరిశుద్ధంగా జయించడం వదిలేండి, అసలు పరిశుద్ధంగా మనం బ్రతకలేము. అందుకని అంటున్నాను, 1000 మంది ఒక గోత్రానికి అయితే ఈ రోజు నేను అడుగుతున్నాను, ఇంటికి ఒక్కడిని ప్రభువా నువ్వు లేవనెత్తు ప్రభు. ఒక స్త్రీ అయినా ఒక పురుషుడినైనా యుద్ధం చేయడానికి వారి కుటుంబ పక్షమున నాయన ప్రభు అవసరమండి. ప్రస్తుత అంధకారపు శక్తులతో అంటున్నాడు. ప్రస్తుత అంటే ప్రతి దినం ఉన్న అంధకారపు శక్తులతో. మన ఆలోచనలు మనం కంట్రోల్ చేసుకుంటే కంట్రోల్ అవ్వవండి. అది పరిశుద్ధాత్మ దేవుడి చేత కంట్రోల్ చేయబడితేనే మన ఆలోచనలకి ఒక కంట్రోల్ ఉంటుందండి. అందుకనే అంటున్నాను ప్రభువా, శారీరకమైన యుద్ధాలు కాదు నాయన, నేను ఆత్మీయ యుద్ధాల కొరకు, ఆత్మీయ యోధుల కొరకు నేను కోరుచున్నాను. ప్రతి కుటుంబంలో ఒక ఆత్మీయుడు ఉంటే ఎంత బాగుంటుందండి. ఉంటుందా లేదా? ఈరోజు సంఘంలో ఉన్న యవనస్తులకు నేను ప్రతిమాలుతున్నాను, వెళ్ళండి అమ్మా, ప్రతిరోజు సిద్ధపరచుకోండి మిమ్మల్ని. రాత్రి పడుకుంటుండగా నాయన రేపు ఉదయం లేచి నేను పోరాడే శక్తిని నీ ఆత్మ ద్వారా నాయన ప్రభువా నాకు దయచేయు ప్రభువా. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చెయ్యగలుగుతాను. నాయన నా కుటుంబంలో ఎవరు ప్రార్థనలు చేస్తున్నారో ఎవరు చేయటం లేదో నీకే తెలుసు. కానీ వారు చేసినా చేయకపోయినా మోషే ఇశ్రాయేలీయుల మధ్యలో నిలబడి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాడా లేదండి? ఒక్కరి ప్రార్థన దేవుడు ఆలకించాడా లేదా? ఇశ్రాయేలు తరఫున మోషే ఏమంటాడు? నువ్వు వారిని వాగ్దానపు దేశంలోకి తీసుకొని వెళితే నన్ను కూడా వాళ్ళతో చంపే అంటాడు. ఎంత ప్రేమ ఉండాలండి. నేను అదే ప్రార్థన చేస్తాను, ప్రభువా నా కుటుంబము పరలోకములో రాకపోతే నేను ఒక్కడిని నీ దగ్గరికి వచ్చి ఏమి లాభము, నన్ను కూడా విడిచిపెట్టే ప్రభువా. కానీ నువ్వు వాగ్దానం ఇచ్చావు నాయన తండ్రి, నన్ను ఏమాత్రము విడవవు, ఎన్నడూ ఎడబాయవు అని మాట ఇచ్చావు. అందుకనే నేను యోధుడుగా నిలబడ్డాను. నా భర్త కోసము, నా భార్య కోసం, నా పిల్లల కోసం, నా కుటుంబీకుల కోసం యుద్ధము చేయటానికి నేను సంపూర్ణమైన కవచము ధరించుకొని నిలబడి ఉన్నాను. నాయనా యుద్ధము జయించే శక్తిని నాకు దయచేయి. యుద్ధము యెహోవాదే అన్నారు, యుద్ధాలు చేయటం మానేశారా? చెప్పండి. పోరాడమంటున్నాడు కానీ జయమిచ్చేది ఎవరు? దేవుడే. నువ్వు అడుగు తీసుకో, పోరాడు. దేవునితో నువ్వు పోరాడు, నరునితో నువ్వు పోరాడు, జయమును నువ్వు పొందుకుంటావు. పోరాటము లేకుండా ఈ లోకంలో మనం ఏది సాధించలేము, ఏది పొందుకోలేము. చదువుకుందాము.
అట్లు గోత్రం ఒక్కటింటికి 1000 మంది చొప్పున ఇశ్రాయేలీయుల సేనలలో నుండి 12,000 యుద్ధ వీరులు ఏర్పరచబడగా మోషే వారిని అనగా ప్రతి గోత్రము నుండి 1000 మందిని యాజకుడకు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును పంపెను. అతని చేతిలోని పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటకు బూరలను యుద్ధమునకు పంపెను. 9వ వచనానికి. అప్పుడు ఇశ్రాయేలీయులు మిద్యాను స్త్రీలను వారి చిన్న పిల్లలను చెరపట్టుకొని వారి సమస్త పశువులను వారి గొర్రె మేకలన్నిటినీ వారికి కలిగినది యావత్తును దోచుకొని మరియు వారి నివాస పట్టణములన్నిటినీ వారి కోటలన్నిటినీ అగ్ని చేత కాల్చివేసిరి. వారు మనుషులనేమి పశువులనేమి సమస్తమైన కొల్ల సొమ్మును మిద్యానీయుల ఆస్తిని యావత్తును తీసుకొని తరువాత వారు మోయాబు మైదానములలో ఎరికో యొద్దనున్న యోర్దాను దగ్గర దిగి ఉన్న దండులో మోషే యొద్దకును యాజకుడైన ఎలియాజరు నొద్దకును ఇశ్రాయేలీయుల సమాజము నొద్దకును చెరపట్టబడిన వారిని అపహరణములను ఆ కొల్ల సొమ్మును తీసుకొని రాగా మోషేయు యాజకుడైన ఎలియాజరును సమాజ ప్రధానులందరూ వారిని ఎదుర్కొనుటకు పాడెములో నుండి వెలుపలికి వెళ్ళిరి. అప్పుడు మోషే యుద్ధసేనలో నుండి వచ్చిన సహస్రాధిపతులను శతాధిపతులు నగు సేనానాయకుల మీద కోపపడెను. మోషే వారితో, మీరు ఆడువారినందరినీ బ్రతుకనిచ్చితిరా? ఇదిగో బిలాము మాటను బట్టి పెయోరు విషయములో. చూడండి, చాలా ఈ మాట చదివినప్పుడు ఒక వ్యభిచారిని మనం విడిచిపెట్టేస్తే ఏం చేస్తుందండి? చెప్పండి, మీరే చెప్పాలి. కష్టంగానే ఉంటుంది. దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఎందుకు నాశనం చేశాడండి? చెప్పాలి, మీరే చెప్పాలి సంగతి. కాదమ్మా, వారిని విడిచిపెడితే వచ్చే తరాలని కూడా దేవుని నుండి దూరం చేసేసి వారులాగా తయారు చేస్తారని. ఒక తరము బ్రతకాలంటే పాడు చేసిన వారిని తీసివేయాలి. వారిని విడిచిపెట్టేసాం అనుకోండి, ఇప్పుడు మీ ఒంటికి పుండు అయింది అనుకోండి, దాన్ని ట్రీట్ చేయకపోతే మీకేమవుతుంది? ఒక్కడ అవిధేయత వలన మరణము, ఒక్క వ్యక్తి అవిధేయత వలన మరణము. అంటే మీకు అర్థమవుతుందండి, ఒక్క చెడుతనాన్ని మనం ఇంటిలోని అలౌ చేస్తే ఇల్లునంతని పాడు చేస్తుందంట, పాకిపోతుందంట చెడుతనం ఇంటిలో. ఆ ప్రభావాన్ని మనం అక్కడే నరికి వేయకపోతే, దేవుడు అంటున్నాడు, సహించకండి, పాపమును సహించకండి, ఫైట్. నేను మంచి పోరాటమును పోరాడి తిని. ఎప్పుడు చెప్తాం మనం? పుండు, ఇప్పుడు కోతికి పుండు వస్తే ఏం చేస్తుంది చెప్పండి? ఉన్నదాన్ని మనం కూడా అదే పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం. పుండే కదా, ఒకసారి గోకి చూద్దాం అంటున్నాం మనం. అమ్మా, ఆడుకోకండి అమ్మా పాపముతో. అది మీ శరీరములోని, మీ ఇంటిలోని పాకిపోయింది అనుకోండి, ఎవ్వరూ మిమ్మల్ని, మీ ఇంటిని రక్షించలేరు, బాగు చేయలేరు. అందుకనే దేవుడు అంటున్నాడు చూడండి, ప్రతి తరానికి దేవుడు ఏం చేశాడంటే, రాబో తరాన్ని కాపాడటానికి దేవుడు ఏం చేశాడంటే వారిని సంహరించాడు. ఒక్క స్త్రీ వలన ఇశ్రాయేలు మధ్యలో పాపము వ్యాపించింది. ఒక్క స్త్రీ వలన. ఫినిహాస్ ఏం చేశాడండి? ఫినిహాస్ ఏం చేశాడు? మనం పోయినసారి చదువుకున్నాం. ఫినిహాస్ ఏం చేశాడు? బల్లెముతో ఆ వ్యభిచారము చేస్తున్న ఆ స్త్రీని, పురుషుణ్ణి ఏం చేశాడు? చంపేశాడు అక్కడికక్కడే. పాపాన్ని సహించలేకపోయాడు. అందుకనే అంటున్నానమ్మా, దేవుడు ఒక తరాన్ని కాపాడాలంటే పాపము చేసేవాడిని మన యొద్ద నుండి తీసివేస్తే గాని రాబోయే తరం నిలబడదు. అందుకని తప్పుగా అనుకోకండి, ఈ వాక్యాలు చదివినప్పుడు చాలా ట్విస్ట్ చేసేస్తారు, అన్యులకి అర్థమవు ఇవి. చూడండి, మీ దేవుడు హంతకుడు అంటాడు. నిజంగా సొదొమ గొమొర్రా పట్టణం ఆ రోజు దేవుడు విడిచిపెట్టుంటే అందరూ నపుంసకులై ఉండేవారు. ఈ రోజు ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఆ సమాజము కుళ్ళిపోయి రాబో తరాన్ని కూడా పిల్లలని చూడకుండా లైంగికంగా వారిని పాడు చేసే సమాజంగా ఉంటుంది.
ఒక తరాన్ని రక్షించడానికి దేవుడు పాపంని సంహరించాలండి, పాపిష్టుని తొలగించాలి వారి మధ్యలో నుండి. దట్ ఈస్ వాట్ గాడ్ కెప్ట్ డూయింగ్. ఇశ్రాయేలీయుల మధ్యలో ఎప్పుడైతే పాపం వచ్చిందో ఆ పాపము చేసే వారు కారకుల్ని దేవుడు ఏం చేశాడు? తుడిచి వేశాడు. మీ ఇంటిలో కూడా అడుగుచున్నాడు దేవుడు ఈరోజు, పాపమును సహిస్తున్నావా? ఎంటర్టైన్ చేస్తున్నావా? పాపముతో చెలగాటలు ఆడుకుంటున్నావా? నీవు కాలిపోతావు, నీ ఇంటిని కూడా నువ్వు కాల్చి వేస్తావు, జాగ్రత్తగా ఉండు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు మనల్ని. పాపమును సహించకండి. పాపం అనే ఆలోచనలో నీవు ఎక్కువ కాలం ఆ ఆలోచన ఎంటర్టైన్ చేస్తే ఏమవుతుందండి? ఆ పాపము చేస్తామా చేయమా? చెప్తున్నాను, యవనస్తులు మగవాళ్ళకి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, నాకు తెలుసు. శారీరకమైన ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలు ఎక్కువసేపు మనం ఆలోచనలో మనం కూర్చొని ఉంటే ఏమవుతుంది? ఆ పాపము తప్పకుండా చేస్తాము. ఆ పాపము ఆలోచన ఏం చేస్తుందంటే శరీరం అంతటిని మాలిన్యము చేస్తుంది. పాపమును సహించకండి. దేవుడు అంటున్నాడు, మీరు సాతానుని ఎదురించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి ఎదిరించండి. రా, ఐ వెల్కమ్ యూ. భలే ఆలోచన ఇచ్చావు, ఎంత బాగుందో ఈ ఆలోచన. 5 నిమిషాలు నన్ను సాటిస్ఫై చేసుకుంటే ఈ ఆలోచన నాకు ఎంత తృప్తినిచ్చింది. అమ్మా, దయచేసి అలాంటి పొరపాట్లలో మీరు బ్రతకకండి. అందుకనే అంటాను, సంపూర్ణమైన కవచం. హెల్మెట్ ఎందుకు పెట్టుకుంటామండి మనం? హెల్మెట్ ఎందుకు పెట్టుకుంటాం? వేర్ ద హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ అంటాడు. హెల్మెట్ ఎందుకు పెట్టుకుంటామంటే, దేవుని యొక్క హెల్మెట్ ఎందుకు పెట్టుకుంటామంటే, ఏ చెడు ఆలోచన మనకి రాకుండా మన ఒక కవచము శిరస్సు మీద ధరించుకుంటాము. ఆ హెల్మెట్ ఏం చేస్తుందో తెలుసా? సమస్త చెడుతనము, చెడు ఆలోచనలు పోరాడుచున్నది. అమ్మ, యుద్ధములో ఉన్నామమ్మా. సంఘములో కూర్చుండగానే, ఇక్కడ సంగతి నేను కాదు చెప్తున్నాను, చాలా సంఘాల్లో నేను చూసాను. సంఘములో ఉంటుండగానే ఒక స్త్రీ వచ్చిందంటే పురుషులందరూ ఏం చేస్తారు? ఎంత భక్తి పరులో, ఎంత గొప్ప దైవజనులు అని అనుకోరు. సంఘములో ఉంటుండగానే దౌర్భాగ్యం. అందుకనే నేనేమంటానంటే, రాత్రంతా పోరాడండి, పరిశుద్ధతతో మీరు సంఘములోకి ప్రవేశించండి. అమ్మ, రేపటి తరాన్ని మీరు బ్రతికించాలంటే దేవుడు ఏం చేస్తున్నాడు? రేపటి తరము బ్రతకాలంటే అది ఎవరి చేతుల మీద ఉన్నది? ఎవరి చేతుల మీద ఉన్నది? అరే మాట్లాడండి అబ్బా, గట్టిగా చెప్పండి. ఏంటి మీ చేతుల్లో ఉన్నది? ఏంటి మీ చేతుల్లో ఉన్నది? ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఏంటి మీ చేతుల్లో ఉన్నది? వాక్యనే ఆత్మ ఖడ్గము. ఈ ఖడ్గముతో ఎటువంటి పాపముని కూడా సంహరించి విజయాన్ని మనం పొందుకుంటాము. దేవునికి స్తోత్రం. ఎఫెసీ 6:17 వచనం. మరియు రక్షణ అయిన శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ధరించుకోండి. వాక్యము అనే ఆత్మ ఖడ్గమును మీరు ధరించుకుంటేనే యుద్ధాలు మనం చేయగలుగుతాము. అందుకనే ప్రతిసారి అడుగుతూ ఉంటానమ్మా, మీరు నిజంగా మీ కుటుంబాన్ని, నిజంగా నాకు డౌటేనమ్మా, ప్రేమిస్తున్నామని మన కుటుంబాన్ని ప్రేమిస్తే ఉపవాసం ఉండి, నీకు ఇష్టమైన ఇష్టం లేకపోయిన వారి గురించి నువ్వు ప్రార్థన చేస్తావు. అది ఏం నేర్పిస్తుందంటే, ప్రభువా ఇది నా గురించి కాదు ప్రభువా, ఇది నీ గురించి ప్రభువా. నాయనా, సిలువు మీద ఉన్నప్పుడు తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు, నా కుటుంబంలో నాకు కీడు చేసినా, నన్ను పాడు చేయాలనుకున్నా, ఎవరు ఏం చేసినా కూడా వారు ఏమి చేయుచున్నారు వారు ఎరగరు. కాబట్టి వారి నిమిత్తము నేను ప్రార్థన చేసి వారికి జ్ఞానాత్మలను కలుగ చేయమని, వారి నేత్రములు తెరవమని నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. లేకండమ్మా, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. మనమే పోతామో లేదా అని మొఖాలు ఉన్నాయి మనకి. ఎక్కడికి? పరలోకానికి, సినిమా థియేటర్ కాదు. టైంకి కొంతమంది థియేటర్కి వెళ్ళకపోతే విలవిలలాడిపోతారు. థియేటర్కి వెళ్ళకపోతే
మీ పరిస్థితి ఆలోచించండి. పరలోకానికి వెళ్ళకపోతే జీవిత కాలమంతా అగ్ని ఆరదంట, పురుగు చావదంట. మీరే నిర్ణయించుకోండి అమ్మా. యుద్ధములు చేస్తారా? యుద్ధములు చేయటానికి మీరు నిలబడండి. దేవుడు విజయాన్ని మీకుని మీ కుటుంబానికి కలుగజేస్తాడు. దేవునికి స్తోత్రం. లెట్ us fight the good fight of faith. దేవుని యందు నమ్మికగా ఉందాం, మనం యథార్థముగా బ్రతుకుదాం, పరిశుద్ధులుగా జీవిద్దాం. చదువుకుందాం. ఇదిగో ఆ. బిలాము మాటను బట్టి ఆ. పెయోరు విషయములో ఆ. ఇశ్రాయేలీయుల చేత ఆ. యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా? ఆ. అందుచేత యెహోవా సమాజములో ఆ. తెగులు పుట్టి ఉండెను కదా. ఆ. కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగవానిని, పురుష సంయోగము ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి. ఆ. పురుష సంయోగము ఎరగని ప్రతి ఆడుపిల్లను మీ నిమిత్తము. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎంతమందికి ఎస్తేరు గురించి తెలుసండి? నామాను, హామాను, మొర్దకాయ గురించి ఎంతమందికి తెలుసు? ఓకే, తెలియని వారికి నేను చెప్తున్నది ఏమనగా, అసలు హామాను ఎవరో తెలుసండి? హామాను ఎవరో తెలుసా? సౌలు రాజుని సంహరించకుండా విడిచిపెట్టేస్తే, ఆయన చెరసాలలో ఉన్నప్పుడు ఒక స్త్రీ ఆయనని కలిసి, ఆ స్త్రీ కలవటం వలన పుట్టిన కుమారుడు హామాను. ఆ ఒక్క వ్యక్తిని విడిచిపెట్టినందుకు ఎంత అపాయము ఇశ్రాయేలుకి వచ్చిందో తెలుసా? సమస్త ఇశ్రాయేలు చచ్చిపోయేవారు, తుడిచివేయబడేవారు ఒక్క వ్యక్తి వలన, హామాను అనే వ్యక్తి వలన. కానీ ఒక్క స్త్రీ వలన 3 రోజులు మీరును ప్రజలందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని సెలవిచ్చింది. యుద్ధము గెలిచేరా లేదా? ఇశ్రాయేలీయులు బ్రతికేరా లేదా? చెప్పండి. ఒక్క స్త్రీ మొత్తం ఇశ్రాయేలు సమాజముని కాపాడగలిగింది ఒక స్త్రీ ప్రార్థన. దేవునికి స్తోత్రము. అందుకని అంటారు, మీకు తెలీదమ్మా ఎంత గొప్ప వీరులో మీరు. ఇఫ్ యు ఓన్లీ రియలైజ్ ద పవర్ యు హ్యావ్, వాట్ యు కెన్ డూ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ఫర్ యువర్ ఫ్యామిలీ. నీ కొరకు, నీ కుటుంబరకు నువ్వు పొందుకున్న శక్తిని నువ్వు నిజంగా గ్రహించగలిగితే సామాన్యంగా నువ్వు బ్రతకవు. ఒక్క స్త్రీ అండి సమస్త ఇశ్రాయేలీయులని చచ్చిపోకుండా కాపాడగలిగింది. దేవునికి స్తోత్రం. ఒక్క స్త్రీ అంట. అలాంటి స్త్రీలు ఒక్కరు ఒక కుటుంబంలో ఉంటే భర్తలు బ్రతకరా? పిల్లల జీవితాలు బాగుపడరా? కుటుంబాలు కట్టబడవా? ఒక్క స్త్రీ లక్షలాది మందిని మరణము నుండి తప్పించగలిగితే, ఒక్క స్త్రీ ఒక కుటుంబాన్ని రక్షించుకోలేదా? దేవుని తట్టు వారిని తిప్పి వారికి రక్షణ ఆ స్త్రీ మార్గములోని నడిపించలేదా? రక్షణ మార్గములో. అందుకనే అంటానండి, మీరు సామాన్యులు కారండి, యోధులు మీరు. రాజులు ఏం చేస్తారు? రాజ్య పరిపాలనే కాదు, రాజ్యాన్ని కాపాడుకుంటారు. రాజులు ఏం చేస్తారు? వారు రాజ్యము నిలబడాలంటే రాజులు చేయవలసింది ఏమిటి? యోధులని తయారు చేయాలి. యోధులు లేకుండా రాజు ఒక్కడే ఉండి వాడు యుద్ధం చేయించగలుగుతాడా? కాపరి ఒకడే ఉండి సంఘంలో యోధులు లేకుండా, ప్రార్థన వీరులు లేకుండా నేను సంఘాన్ని నిలబెట్టుకోగలుగుతానా? నా వల్ల కాదండి. ఇది మినిస్ట్రీ ఇస్ నాట్ బై వన్, ఇట్ ఈస్ బై ద బాడీ ఆఫ్ క్రైస్ట్. అందుకనే సంఘము అని పేరు పెట్టుకున్నాము దీనికి. ఆ సంఘానికి కూడా ఎలాంటి పోలిక ఇచ్చాడో తెలుసా దేవుడు? స్త్రీతో పోలిచాడండి. అంటే స్త్రీకున్న బలము, స్త్రీకున్న విలువ ఎంత గొప్పదో చూడండి. అందుకనే అంటారు, ఇంటికి ఇల్లాలు చెప్పరండి. మీ గురించి ఇంత మంచి మాటలు మాట్లాడుతుంటే మాట్లాడరండి. మరి మగాళ్ళు ఏమై ఉన్నారో ఇంటికి నాకైతే తెలియదు. నూనె పోసేవారేమో దీపంలో, అంతే కదా. దే ఆర్ ద ప్రొవైడర్స్, దే విల్ ప్రొవైడ్ ది ఆయిల్. చదువుకుందామమ్మా. పురుష సంయోగం ఎరగని ప్రతి ఆడపిల్లను మీ నిమిత్తము బ్రతకనీయుడి. మీరు 7 దినములు పాళెము వెలుపల ఉండవలెను. మీలో నరుని చంపిన ప్రతి వాడును, చంపబడిన నరుని ముట్టిన ప్రతి వాడును, మీరు చెరపట్టిన వారును 3వ దినమున 7వ దినమున మిమ్మును మీరే పవిత్రపరచుకొనవలెను. మీరు బట్టలన్నిటినీ, చర్మ వస్తువులన్నిటినీ, మేక వెంట్రుకల వస్తువులన్నిటినీ
కొయ్య వస్తువులనన్నిటినీ పవిత్రపరచాలి. 25వ వచనానికి వచ్చును. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చాడు, నీవును యాజకుడైన ఎలియాజరును సమాజము యొక్క పితరుల కుటుంబములలో ప్రధానులను మనుషులలోనేమి పశువులలోనేమి చెరపట్టబడిన దోపుడు సొమ్ము మొత్తమును లెక్కించి 2 భాగములుగా చేసి యుద్ధమునకు పూనుకొని సేనగా బయలుదేరిన వారికి సగమును సర్వ సమాజమునకు సగమును పంచిపెట్టవలెను. మరియు సేనగా బయలుదేరిన యోధులు, చూడండి, యుద్ధము చేసే వారికి ఎంత అంటే సగము, మిగతా సమాజానికి ఉన్న సగం. అంటే యుద్ధం చేసే వారికి ఎక్కువ భాగం ఉన్నదా లేదా? అరే మాట్లాడరేంటమ్మా, ఉన్నదా లేదా? 50% అంట. ఎంతమందికి 5% కావాలి? 50%కి ఎంతమంది కావాలో చేతులు ఎత్తండి. అందరు స్వార్థపరులే. యుద్ధము చేసేవానికి ఎక్కువ ఆశీర్వాదములు, ఎక్కువ దీవెనలు దేవుడు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మెటీరియల్ అమ్మా, మెటీరియల్ గురించి నేను మాట్లాడటం లేదు. యుద్ధము చేసేవాని దగ్గర ఎప్పుడు అధికమే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కొరత ఉండదంట, వెలితి ఉండదంట. ఎప్పుడు సమృద్ధిలోనే బ్రతుకుతారు యోధులు. దేవునికి స్తోత్రం. మీరు సమృద్ధిలో ఎందుకు బ్రతకటం లేదు తెలుసా? మీరు మీ గురించైనా సరిగా ప్రార్థనలు చేయటం లేదు. ఇంకా కుటుంబాల గురించి మీరు ఎప్పుడు ప్రార్థనలు చేస్తారు? మీరు సమృద్ధిలో ఉంటే మీ దగ్గర ఉన్నది మీ కుటుంబానికి మీరు ఇస్తారా లేదా? చెప్పండి అమ్మా, ఇస్తారా లేదా? ఏమో నాకు డౌటే. ఇస్తారా లేదా? అరే మాట్లాడండి అమ్మా. చెప్పకపోతే ఇవ్వనంటే మనం ఎప్పుడు ఇచ్చేవారిగా ఉండాలి, తలగా ఉండాలి. యోధులు ఎప్పుడు ఇచ్చేవారిగానే ఉంటాడు, ధారాళముగా. సైన్యములకు అధిపతి అంట దేవుడు. అందుకని ఏం చేస్తున్నాడు? మనకి ధారాళముగా ఇస్తున్నాడంట. అవినీతిమంతుల ధనము నీతిమంతుల కొరకు దాచబడి ఉన్నది. అంత చక్కటి మాట అండి. అందుకని ఎప్పుడైనా గొప్పవాడిని చూశాను అనుకోండి, ప్రేజ్ ద లార్డ్ అంటాను. అరే సంతోషం కలగదా? అంటే పొరుగువాడిని సొమ్ము ఆశించడం కాదండి, నేను సహజంగా చెప్తున్నాను. లెట్ దెమ్ గ్రో రిచ్, లెట్ దెమ్ గ్రో ఇన్ వాట్ ఎవర్ వే దే ఆర్ గ్రోయింగ్. బట్ ఫాదర్, దెర్ ఇస్ అ పూర్ మ్యాన్ యూ విల్ రిమెంబర్ త్రూ దిస్ రిచ్ మ్యాన్. ఈ ధనవంతుడు ద్వారా నువ్వు ఒక పేదవాడికి సహాయము ఖచ్చితముగా చేస్తావు. అవినీతిమంతుల సొమ్ము నీతిమంతుల కొరకు దాచబడి. అందుకనే లెట్ దెమ్ గ్రో రిచ్, నో ప్రాబ్లం. వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు నా దేవుడు తీసుకోవాలో తీసుకుంటాడు, ఎవరికి ఇవ్వాలో ఆ సొమ్ముని వారికి ఇస్తాడు. అందుకనే నేను అంటాను, భయపడకండి, మీరు కేవలం యుద్ధము చేయండి. మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. మీ కుటుంబాల కొరకు, మీ జీవితాల కొరకు యుద్ధము చేయండి అమ్మా. ప్రతిదినము దివారాత్రులు ఏంటి ధ్యానించేవాడు? దివారాత్రులు అన్నీ తెలుసు కదండి మనకి. చాలా మంచి క్రైస్తవులు మనం. చదువుకుందామమ్మా. మరియు సేనగా బయలుదేరిన యోధుల మీద యెహోవాకు పన్ను కట్టి ఆ మనుషులలోను పశువులలోను గాడిదలలోను గొర్రె మేకలలోను 500కు 1 చొప్పున వారి సగములో నుండి తీసుకొని యెహోవాకు ప్రతిష్టార్పణముగా యాజకుడైన ఎలియాజరుకు ఇయ్యవలెను. చూడండి, యాజకులకు ఏంటంటే ఏమి లేదు. యాజకుల కొరకు ఏమున్నది ఏంటండి? 0.2%. ఆ 0.2% కూడా ఇవ్వలేనందుకు యాజకత్వము ఇశ్రాయేలీయుల మధ్యలోని తొలగింపబడ్డాడు. 0.2% కూడా. అందుకని దేవుడు అంటున్నాడు, మీరు అన్ని పొందుకున్న తర్వాత, దీవించబడిన తర్వాత నన్ను మర్చిపోకండి అంటున్నాడు. రేపు మీరు ప్రార్థనలు చేస్తున్నారు, ఉద్యోగుల కొరకు ప్రార్థన చేస్తున్నారు, పోరాడుతున్నారు ప్రభుత్వాలతో. నాయనా, ప్రభుత్వ ఉద్యోగం, నాకు ఆ ఉద్యోగం కావాలి, ఈ ఉద్యోగం కావాలి. ఉద్యోగం వచ్చిన తర్వాత నేను డబ్బు గురించి కాదండి, సమయం ఇవ్వటం మానేయకండి. దేవునికి, సంఘముకి రాకుండా మానేయకండి దయచేసి.
అబ్బో నేను చాలా బిజీ, నాకు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది. మీరు చూసుకోవాల్సింది ఫస్ట్ ఆఫీస్ వర్క్ కాదమ్మా, నీ వర్క్, నీ కుటుంబ వర్క్, దేవుని వర్క్. ఈ మూడు నువ్వు సరిగ్గా చూసుకుంటే దేవుడు మిగతా వర్క్ అన్నిటినీ ఆశీర్వదిస్తాడు. నువ్వు ముందు దేవుని పని, నీ ఇంటి పనిని, నీ పనిని నువ్వు సరిగ్గా చూసుకోకపోతే సమాజంలో నువ్వు ఏ పని చేసినా కూడా అది వ్యర్థమే, అది వ్యర్థమే. చదువుకుందాం. మనుషులలోను, పశువులలోను, గాడిదలలోను, గొర్రె మేకలలోను, సమస్త విధముల జంతువులలోను 50 ఒకటి చొప్పున ఇశ్రాయేలీయులు సగములో నుండి తీసుకొని యెహోవా మందిరమును కాపాడు లేవీయులకు ఇయ్యవలెను. 32వ అధ్యాయానికి వద్దామా. 32వ అధ్యాయంలో 6వ వచనం నుండి చదువుకుందాం. మోషే గాదీయులతోనూ రూబేనీయులతోనూ మీ సహోదరులు యుద్ధమునకు పోవుచుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా? మీ సహోదరులు యుద్ధమునకు పోవుచుండగా మీరిక్కడ, మనకే దేవుడు అడుగుతున్నాడమ్మా, సహోదరులు యుద్ధానికి పోవచ్చుండగా నీ భర్త బయటికి వెళ్ళి సంపాదన కొరకు యుద్ధము చేయుచుండగా ఆ యుద్ధములో నువ్వు పాల్గొనకపోతే, నువ్వు ప్రార్థన చేయకపోతే నీ భర్తకి విజయం ఎక్కడిది? నీ తండ్రి సమాజంలోకి వెళ్ళి డబ్బు సంపాదించి నీకు కాలేజ్ ఫీజు కట్టి నిన్ను చదివించి ప్రయోజకుడు చేయటానికి లోకములో నిలబడి యుద్ధము చేస్తున్నప్పుడు నువ్వు ఆయనతో పాటు యుద్ధములో నిలబడకపోతే, ఒక్కడు 1000 మంది తరిమెదడు, ఇద్దరు 10,000 మంది అంట. నీ తండ్రితో నువ్వు కూడా జతపరచబడితే, ఆయన యుద్ధములో నువ్వు కూడా నిలబడితే ఎంత గొప్ప విజయము నీ తండ్రి పొందుకుంటాడు, ఎంత గొప్ప విజయము నీ తల్లి పొందుకుంటుందో. వంట పని అంతా అమ్మదే, ఇల్లు వాకిలు తుడిచేదంతా అమ్మ పని, నేను మాత్రం చక్కగా తింటాను, పడుకుంటాను. నాకు ఎందుకు వచ్చింది చెప్పు? మా అమ్మ ఉంది కదా పని మంచి, ఒక పని మంచి ఫ్రీగా ఉంది కదా నాకు ఇంట్లో పని చేయటానికి. నాకు ఎందుకు చెప్పు వంటలు? పెళ్లి చేసుకొని మళ్ళీ ఇదే కదా నా భర్తకి నేను చేయాలి. చూడండి, దుష్టుడు ఏ విధంగా ప్రతి ఆలోచన నుండి, మంచి వాటి నుండి మనల్ని తప్పిస్తున్నాడు. అందుకని మళ్ళీ ఆ వచ్చిన అండర్లైన్ చేసుకోండి ప్లీజ్, అది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లలుగా మీ తండ్రి కొరకు, మీ తల్లి కొరకు వారు యుద్ధం చేస్తున్నారని మీరు గ్రహించకుండా మీరు మౌనంగా ఉండి, మీ పోరాటం మీరు పోరాడి, మాకు మంచి బట్టలు, మాకు మంచి పార్టీలు, మాకు మంచి బైకులు, మంచి కార్లు, మంచి కాలేజీలు, డబ్బులు అన్ని మీరు ఇవ్వండి, మీ పోరాటం మీరు పోరాడండి, మేము మా పనులు మేము చేసుకుంటాం. చదవండి, అది అండర్లైన్ చేసుకోండి దయచేసి. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 6వ వచనము. మోషే గాదీయులతోనూ రూబేనీయులతోనూ మీ సహోదరులు యుద్ధమునకు పోవుచుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా? మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా? మీ ఇంట్లో మీ తండ్రి పోరాడుచుండగా, మీ తల్లి పోరాడుచుండగా అల్లాడిపోతున్నారు. ఇంటిని నడిపించడానికి మీరు ప్రార్థనలు చేయకుండా ఊరికనే ఉండవచ్చునా? ఏమీ చేయకపోయినా కనీసం ప్రార్థనలైనా చేయండి అమ్మా పోరాడుచున్న వారి కొరకు. కనీసం అది కూడా చేయకపోతే ఇంకా మన బ్రతుకే వ్యర్థము. ఉదయం లేచి రాత్రి వస్తున్నాడు మా తండ్రి, ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని శోధనలు, ఇంటికి క్షేమంగా తిరిగి వస్తాడో లేదో తెలీదు. బయట ఏ తాగుబోతులు తిరిగి వాహనాలు నడుపుతున్నారో, ఎలాంటి వారు ఉన్నారో. నాయనా ప్రభువా, యుద్ధం చేయడానికి నా తండ్రి బయలుదేరాడు ప్రభువా, ఇంటి దాటి, ఇంటి గడప దాటి, ఇంటి గడపలోకి తిరిగి వచ్చే వరకు నాయనా నా తండ్రిని మీరు కాపాడమని నేను పోరాడుచున్నాను ప్రార్థనలో. నా తండ్రి యుద్ధము చేస్తుంది, నా తల్లి యుద్ధాలు చేస్తుంది, నేను చక్కగా ఏం చేస్తున్నాను? 3 పూట్ల బాగా తింటున్నాను. ఏంటే డబ్బులు ఇవ్వవు నాకు? ఏంటి నాన్న, దేనికి నాకు పార్టీలకి డబ్బులు లేవు, బైక్ కొనేవు, కారు ఎందుకు ఇవ్వాలయ్యా? నీకు అడిగే హక్కు ఎప్పుడు ఉంటుందో తెలుసా? నువ్వు కూడా వారి యుద్ధములో పాలు పొందుకున్నప్పుడే నీకు అర్హత ఉంటుంది, నీ తండ్రి గాని నీ తల్లి గాని అడగటానికి. నువ్వు ఏమి చేయకుండా నాకు కావాలంటే ఇవ్వరండి. నా బిడ్డలు కూడా ఒకవేళ అటు విధంగా ప్రవర్తిస్తే ఏ మాత్రం ఏది ఇవ్వరు.
నా బిడ్డలకి నేను, నీ తండ్రి సమాజంలో నిన్ను పోషించడానికి యుద్ధము చేస్తున్నాడు. నీ తల్లి యుద్ధము చేస్తుంది నీ కుటుంబాన్ని నిలబెట్టుకోవటానికి. అపకీర్తి కాకుండా యుద్ధము చేస్తుంటే నువ్వు నిద్రపోతూ ఉంటావా? మెలకుగా నాతో లేచి ప్రార్థన చేయవా? పొద్దున నా పనే నా పొద్దున వేకువ జాము లేచి తల్లినే చేయాలా యుద్ధము, తండ్రినే చేయాలా యుద్ధము? మీరు చేయరా యుద్ధాలు? వేకువ జాము లేచి చెప్పండి. చూడండి ఎంత స్వార్థపరులుగా మనం బ్రతుకుతున్నాం. చదువుకుందాము, అది అండర్లైన్ చేసుకొని మర్చిపోకండి. నీ సహోదరులు యుద్ధం చేస్తే నువ్వు కూర్చొని చూస్తావా? నీ తండ్రి తల్లి యుద్ధాలు చేస్తుంటే నువ్వు కూర్చొని చూస్తూ తింటూ ఉంటావా? ఎలా జరుగుతుందో లేదో నాకు తెలియటం. యెహోవా ఇశ్రాయేలీయులకిచ్చిన దేశమునకు వారు వెళ్ళకయుండునట్లు మీరేల వారి హృదయములను అధైర్యపరచుదురు. ఆ దేశమును చూచుటకు కాదేషు బర్నేయలో నుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారును అలాగూ చేసిరి కదా. వారు ఎష్కోలు లోయలోనికి వెళ్లి ఆ దేశమును చూచి ఇశ్రాయేలీల హృదయమును అధైర్యపరిచిరి కనుక యెహోవా తమకిచ్చిన దేశమును. చూడండి ఎంత బాధ కలుగుతుంది. చూడండి వాళ్ళు ఏం చేశారంట? ఇశ్రాయేలీల యొక్క హృదయం వారు ఏం చేశారంట? అధైర్యపరిచారు. ఎప్పుడైనా నీ తండ్రి కానీ నీ తల్లి కానీ నీ ప్రవర్తన చూసి అధైర్యపడకూడదుమా, బాధపడకూడదు. నేను ఇంత కష్టపడుతున్నానే, ఇంత శ్రమిస్తున్నానే, నా కొడుకు నా కూతురు ఎందుకు అర్థం చేసుకోదు? నాకు ఎంకరేజ్మెంట్ ఉండటం లేదు. నేను పని చేయకపోతే నా ఇల్లు నడవదు, నా సంసారం నిలబడదు, నా కుటుంబం కూలిపోతుంది. అయినను నా కొడుకు నా కూతురు నన్ను ప్రశ్నిస్తున్నారు, ఏం చేసావు నాన్న, నాకు ఏమి ఇచ్చేవు నాన్న నాకు అని నన్ను ఎందుకు ఇప్పుడు అధైర్యపరుస్తారు నా బిడ్డలు? ఎంత బాధ కలుగుతుందో ఒకసారి ఆలోచించండి. మీరు చెప్పే మాటలు వారు చేస్తుంది మిమ్మల్ని బ్రతికించటానికే, వారు యుద్ధాలు చేస్తుంది మీరు బాగుగా ఉండటానికే. అలాంటి వారిని మీ మాటలతో అధైర్యపరచకండి అమ్మా, అధైర్యపరచకండి, ప్రోత్సహించండి. నాన్న థ్యాంక్ యూ నాన్న, ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ మమ్మీ, థ్యాంక్ యూ, ఇంత సహాయం చేస్తున్నాం. ఎప్పుడు ఒక్కరోజు కూడా నా ఒంటి మీద నగ్నంగా లేకుండా బట్టలు ధరించులాగా నాయన నువ్వు నాకు నా ఇతని సహాయం చేసావు నాయన. ప్రతిరోజు నా కొరకు పోరాడుచున్నావు నాయన. కనీసం నేను థ్యాంక్స్ కూడా చెప్పకపోతే ఎలా? ఎంత సంతోషిస్తాడు చెప్పండి ఆ తండ్రి ఆ తల్లి. అమ్మ నువ్వు కూర్చోమ్మా, ఈరోజు అంత పని నేను చేస్తానమ్మా. ప్రతిరోజు నువ్వే చేస్తున్నావు. ఇన్ని సంవత్సరాలు నేను గర్భంలో ఉన్నప్పుడు నుంచి నాయన అమ్మా నాకు ఆకలి తెలియకుండా నన్ను పెంచావు, నన్ను పోషించావు. పెద్దదానిని అయ్యాను, పెద్దవాడిని అయ్యాను. ఇన్ని సంవత్సరాలు నాకు పెట్టావు, ఒకరోజు నీకు పెట్టాలని ఆశ కలిగి ఉన్నానమ్మా. చాలమ్మా కూర్చొని రెస్ట్ తీసుకో అని చెప్తే సంతోషించరండి తల్లిదండ్రులు? ఎప్పుడు చూసినా ఉప్మానే ఏంటే, ఎప్పుడు చూసినా ఇడ్లీలేనేంటే, కనీసం అదైనా పెట్టినందుకు అమ్మా థ్యాంక్ యూ అమ్మా అని చెప్పండి అమ్మా. అధైర్యపరచకండి మీ మాటలతో, ఇబ్బంది పెట్టకండి మీ తల్లిదండ్రులని, నిజంగా బాధ పెట్టకండి. నరకానికి ఎవరు పోతారో తెలుసా? తల్లిదండ్రులని ఇబ్బందిని పెట్టిన వారు. దీర్ఘాయుష్ అంటున్నాడు దేవుడు. ఎప్పుడు? చిన్న చిన్న వాటిలోనే వారిని ప్రోత్సహించండి. అప్పుడు మీ తండ్రి కూడా మీ తల్లి కూడా నీ కొరకు ఇంకా పెద్దవి చేయటానికి ఇష్టపడతారు. చదువుకుందాం. ఆ దినమున యెహోవా కోపము 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి ఐగుప్తు దేశములో నుండి వచ్చిన మనుష్యులలో 14 వచ్చిన 13 చదవండి. అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులు కొనగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన ఆ తరము వారందరూ నశించు వరకు అరణ్యములో 40 ఏండ్లు ఆయన వారిని తిరుగులాడ చేసెను. చూడండి ఏం చేశాడంట? నశించిపోయే వరకు తిరుగులాడు చేశాడంట. వాళ్ళు వెళ్ళవలసిన చోటుకి దేవుడు వారిని పంపించకుండా ఎడారిలోనే విడిచిపెట్టేశాడు. మీ ప్రవర్తన వలన మీరు వెళ్ళవలసిన చోటు వెళ్ళకుండా మిమ్మల్ని మీరు ఏం చేసుకుంటున్నారు? నాశనము చేసుకుంటున్నారు. నేను
ఆ పాట ఒకటి ఉంది. ఏంటి ఆ పాట? నేను వెళ్ళే మార్గము నా యేసుకే, అందుకని ఆయన్ని వెంబడించండి. మార్గము చూపుము నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు. ఎంత గొప్ప పాటలండి, దేవుడికి స్తోత్రం. చదువుకుందామా? ఇప్పుడు ఇశ్రాయేలీయుల ఎడల యెహోవాకు కోపము మరి ఎక్కువగా పుట్టించున్నట్లుగా ఆ పాపుల సంతానమైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరి ఉన్నారు. మీరు ఆయనను అనుసరింపక వెనుకకు మళ్ళిన ఎడల ఆయన ఈ అరణ్యములో జనులను ఇంకా నిలువ చేయును. అట్లు మీరు ఈ సర్వ జనమును నశింప చేసేదరనెను. అందుకు వారు అతని యొద్దకు వచ్చి, మేము ఇక్కడ మా మందల కొరకు దొడ్లను మా పిల్లల కొరకు పురములను కట్టుకొందుము. ఇశ్రాయేలీయులను వారి వారి స్థలములకు చేర్చు వరకు మేము వారి ముందర యుద్ధమునకు సిద్ధపడి సాగుదుము. చక్కటి మాట. ఇశ్రాయేలీయులని వారి వారి స్థలములకు చేర్చే వరకు, నా కుటుంబాన్ని పరలోకము మార్గములో చేర్చే వరకు నేను యుద్ధము చేస్తాను. వయసులో చిన్నవాడివైనా తక్కువ వాడని మాత్రం అనుకోకండి యవనస్తులు. మీకే అర్థమైందా? కొన్నిసార్లు నీ తండ్రికి బలము సరిపోతే పురుషుడుగా, కుమారుడుగా ఆ బలము నీవు నీ తండ్రికి ఇవ్వగలుగుతావు. మోషే చేతులు అలిసిపోయి చేతులు కింద దిగిపోతున్నప్పుడు ఇద్దరు యవనస్తులు పట్టుకున్నారండి చేతులు. ఈరోజు మీ తల్లిదండ్రుల చేతులు పట్టుకోండి అమ్మ, పిల్లలుగా సహాయం అందించండి అమ్మ. మీ తల్లిదండ్రులకి, మీ బంధువులకి, మీ కుటుంబానికి సహాయం అందించండి. వారి చేతులు పట్టుకోండి. అలసిపోయావా? నా దగ్గర బలం ఉంది, నా దగ్గర సమయం ఉంది. ఇప్పుడు నాకు ఉద్యోగం లేకపోయినా నా దగ్గర సమయం ఉంది. ఏదైనా పని ఉంటే నాకు చెప్పు, నేను సహాయపడతాను నీకు. నువ్వు చేసిన మంచిది ఏది దేవుడు మర్చిపోడు. ఏది విత్తుతావో అదే కోసం. ఉద్యోగం లేదు ఖాళీగా కూర్చుంటాను అనే బదులు అడగండి, మీ కుటుంబంలో ఎవరికైనా ఏదైనా అవసరత ఉన్నదా? ఉంటుందమ్మా, ప్రతి మనిషికి ఉంటుందా లేదా చెప్పండి? అవసరత ఉంటుందా లేదా? అయ్యో మాట్లాడరేంటి? ఉన్నప్పుడు ఏం చేయాలి? అది నా పని కాదు, నేను ఎందుకు చేయాలని మాత్రం అనుకోకండి. ఓకే, చదువుకుందాం, ముగించేద్దాం. ఇశ్రాయేలీలో ప్రతి వాడును తన తన స్వాస్థ్యమును పొందు వరకు మా ఇంట్లోకి తిరిగి రాము. చూడండి, అండర్లైన్ చేసుకోండి. అక్కడ ఇశ్రాయేలీలు బదులు నా కుటుంబం అని రాసుకోండి. 18వ వచనం 32:18 కదా మామ? అండర్లైన్ చేసుకొని అక్కడ మళ్ళీ ఒకసారి ఆ మాట చదవండి. ఇశ్రాయేలీలలో ప్రతి వాడును తన తన స్వాస్థ్యమును పొందు వరకు మా ఇండ్లకు తిరిగి రాము. నా కుటుంబములో ప్రతి ఒక్కడు వాడు స్వాస్థ్యము పొందుకునే వరకు నేను యుద్ధము చేయటము మానను, ఆపను. యుద్ధము చేస్తాను, కానీ యుద్ధము జయించేది యెహోవానే, నా దేవుడే, నా తండ్రి. కానీ నేను యుద్ధము చేయడానికి సిద్ధముగా ఉన్నాను. నా కుటుంబములో ప్రతి ఒక్కడు వారి స్వాస్థ్యమును పొందుకునే వరకు నేను ఇంటికి తిరిగి వెళ్ళను. ఎంత చక్కటి మాట అండి. ఈరోజు మీరు ఏం చేస్తారో తెలుసా? బయటికి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు ఏం చేస్తారో తెలుసా? కవచము ధరించుకొని యుద్ధము చేయండి. ఆత్మ ఖడ్గము, వాక్యము అనే ఆత్మ ఖడ్గము మీరు ధరించుకొని గొప్ప పోరాటాలు మీ కుటుంబ తరఫుని చేసి, ప్రభువా నా కుటుంబంలో అందరూ వారి యొక్క స్వాస్థ్యము పొందుకునే వరకు, వారందరూ తలగా ఏర్పరచబడే వరకు, వారు అప్పు ఇచ్చే వారు వరకు నేను యుద్ధము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు మోషే వారితో, మీరు మీ మాట మీద నిలిచి యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి యెహోవా తన ఎదుట నుండి తన శత్రువులను వెళ్ళగొట్టు వరకు యెహోవా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నద్ధులై యోర్దాను అవతలకి వెళ్ళిన ఎడల ఆ దేశము యెహోవా సన్నిధిని జయింపబడిన తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా దృష్టికిని ఇశ్రాయేలీయుల దృష్టికిని నిర్దోషులై ఉందురు. దేవునికి స్తోత్రం. ఇది కూడా అండర్లైన్ చేసుకోండి. దీంతో ముగించేస్తున్నాను. చక్కటి మాటలు చూడండి. మళ్ళా చదివి ముగించేద్దాం. చివరిగా అదే వచనం చదువుకుందాం.
ఆ దేశము యెహోవా సన్నిధిని జయింపబడిన తరువాత మీరు యుద్ధము జయించిన తర్వాత మీరు తిరిగి వచ్చి యెహోవా మీ పనులు చేసుకోండి. యెహోవా దృష్టికి ఇశ్రాయేలీల దృష్టికి నిర్దోషులై ఉందురు. అప్పుడు నాకు ఎప్పుడు నేను అనుకుంటాను, ప్రభువా ఏ రోజు కూడా నా కుటుంబంలో ఎవడు నన్ను వేలెత్తి చూపించకూడదు ప్రభువా. వేలెత్తి చూపిస్తే ఇలాంటి వాడు నా కుటుంబంలో ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను అని మాత్రమే వేలెత్తడానికి చూపించాలి ప్రభువా. అప్పుడు ఈ దేశము యెహోవా సన్నిధిని మీకు స్వాస్థ్యమగును. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. సో అందరము 2 నిమిషాలు మీరున్న చోట్లో మనం క్రిస్మస్ పండుగ కాలంలో ఉన్నాము కాబట్టి వారము సంవత్సరం అంతా ఎలాంటి యుద్ధాలు మనం పోరాడాము, ఎలాంటి యుద్ధాలు మనం జయించగలిగాము, దేని గురించి మనం పోరాడుచు, ఇవన్నీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అడగండి, ప్రభువా నాయనా నా యావత్తు కుటుంబం నాయన ప్రభువా నీ రక్షణలో నడిపింపబడే వరకు వారి నిమిత్తమై నేను పోరాడుచాను ప్రభువా. ఆత్మ ఖడ్గము, వాక్య ఖడ్గము అనే ఆత్మను నేను ధరించుకొని ప్రభువా నా కుటుంబం పక్షమున నేను నిలబడటానికి నీ సన్నిధిలో నేను ప్రమాణము చేస్తున్నాను ప్రభువా. నేను మాట ఇస్తున్నాను ప్రభువా, నా భర్త కోసము నేను నిలబడతాను నాయన, నా భార్య కోసం నేను నిలబడతాను, నా పిల్లల కోసము తల్లిదండ్రులుగా మేము నిలబడతాము, మా అత్త మామల కోసము, మా ఇంటి వారి కోసము, మా బంధువుల కోసము నాయన మేము నిలబడుచాము నాయన ప్రభువా. యుద్ధము చేయడానికి వారు స్వాస్థ్యము పొందుకునే వరకు మా ఇంటికి మేము తిరిగి రామంటే పరలోకానికి మేము తిరిగి వెళ్ళము నాయన ప్రభువా. వారు కూడా పరలోకములో చేరే వరకు నాయన మేము ఇక్కడే ఉండే వారి నిమిత్తమే యుద్ధాలు పోరాడుతాము నాయన ప్రభువా. ప్రార్థన చేయండి, అడగండి. ఇంకా గొప్ప శక్తి, ఇంకా బలము, ఇంకా అభిషేకము, ఇంకా గొప్ప యుద్ధాలు చేయించే ఆధిక్యతను దేవుడు మీకు కలుగజేయమని ప్రార్థించండి. మౌనంగా ఉండకండి, ప్రార్థన చేయండి. పరిశుద్ధులుగా నిల్చుందాం దేవుని ముందు, నిర్దోషులుగా మన కుటుంబం ముందు దేవుని ముందు నిలబడదాము. Yes, Lord Jesus. మా ప్రియ పరలోక తండ్రి, ఎవరైతే బిడ్డలు సంఘంలో నాయన తండ్రి ఈ యొక్క కార్యక్రమం ద్వారా వారి మాటలు వింటున్నారో, ఎవరైతే ఈ సమయంలో ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థనలు మీరు సఫలీకృతం చేయమని నేను ప్రతిమాలుతున్నాను. జయమును ప్రసాదించండి బిడ్డలకి. వారు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికమైన విజయం వారికి, వారి కుటుంబాలకి మీరు కలుగ చేయమని, దయచేయమని నేను ప్రతిమాలుతున్నాను. ఆయన రాజులుగా అనేకులను ఏలేవారుగా ఇక్కడ ప్రార్థనలు చేస్తున్నా, ఈ ప్రోగ్రాం చూసి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు రాజులుగా ఏలేవారుగా మీరు నియమించుకోమని నేను ప్రతిమాలుతున్నాను. సంపూర్ణమైన కవచముతో మా సంఘం నుండి మేము బయటికి వెళ్ళి గొప్ప యుద్ధాలు జయించులాగా కృపని మాకు దయచేయమని, మా కుటుంబాల కోసం మేము పోరాడులాగా శక్తిని, బలమును, జ్ఞానాత్మను, వివేచనను మాకు దయచేయమని మిక్కిలి వినయముతో నీ కుమారుడైన మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి ప్రతిమాలుకుంటూ వేడుకుంటున్నాము తండ్రి.